హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుంది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లో గాలి ఉరుములతో వర్షం కురుస్తుంది. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. నగరంలో వర్షం దంచి కొడుతుంది. ఒక గంట క్రితం నుంచి చూసుకుంటే మాత్రం ఎడతెరిపి లేని వర్షం పడుతుందనే చెప్పాలి. అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారి చూసుకుంటే మాత్రం దారుణంగా మారిందని చెప్పాలి. అయితే రోడ్డు పైన మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నీళ్లు నిలిచిపోవడంతో మాత్రము ట్రాఫిక్ ఆంక్షలు ఇక్కడ ఉన్నాయని చెప్పాలి. అయితే వాహనాలు మాత్రము వెళ్ళడానికి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఒక సైడ్ మొత్తం నీళ్లు నిలిచిపోవడంతో మాత్రము వీళ్ళకి రాకపోకలకి ఇబ్బందిగా నెలకొంది. నీళ్లు మాత్రము రోడ్డు పై నుంచి ఫుట్పాత్ పైకి చేరుకున్న పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. అయితే నగరంలో మాత్రం ఈ వర్షం ఎడతెరిపి లేకపోవడంతో పలు ప్రాంతాలలో మాత్రం ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం దుమారం ఉందని, గాలి దుమారంతో వర్షం పడుతుందని చెప్పాలి. ముఖ్యంగా అయితే ఆయా ప్రాంతాలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, అమీర్పేట్, పంజాగుట్ట, మాదాపూర్, మియాపూర్ లాంటి ప్రాంతాలలో మాత్రం భారీ వర్షం కురుస్తుందనే చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం వెహికల్స్ కి మాత్రం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అయితే ఒక సైడ్ మొత్తం నీళ్లు నిలిచిపోవడంతో మాత్రం వాళ్ళు ఒక సైడ్ మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట చూసుకుంటే మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. అయితే జిహెచ్ఎంసీ మాత్రం ఎన్నిసార్లు అలర్ట్ చేస్తుందనే చెప్పాలి. చెట్ల కింద గానీ, పాత భవనాల కింద గానీ, డ్రైనేజ్ లాంటి నాలాల దగ్గర మాత్రం నించోద్దని చెప్పి హెచ్చరిస్తుంది. అయితే ప్రమాదాలు ఎక్కువ జరిగి ఉండడంతో మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా జిహెచ్ఎంసీ అమలు చేసిందని చెప్పాలి. అయితే ఈ వర్షం మాత్రం ఎండ తెరిపి లేకుండా నగరవాసులని గంట సేపటి నుంచి నగరవాసులు ఈ వర్షానికి మాత్రం ప్రయాణించడానికి మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కెమెరామెన్ మల్లేష్ తో సుప్రియ, HM TV, హైదరాబాద్.